హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఊళ్ళో క్రిస్మస్ వేడుకలని చెప్పాను కదండి ప్రీవియస్ లాగ్లో. ఇది సెకండ్ పార్టు. కడవలు కొట్టేది అయిపోయిన తర్వాత వంకలోకి గేమ్స్ ఆడతారని చెప్పాను కదా. సో చూడండి, జనాలందరూ ఒక్కొక్కరుగా వంకలోకి వెళ్తున్నారు. అక్కడ కుండలు కొట్టే చోట తక్కువే జనాభా కనిపించిన వంకలోకి మాత్రం ఎక్కువ మంది జనాభా కనిపిస్తారు. ఎందుకంటే గేమ్స్ ఆడడానికి చాలామంది వస్తారు, బాగా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు. ఆడవాళ్ళు ఒక చోట, మగవాళ్ళు ఒక చోట అండి గేమ్స్ ఆడేది. వీడియోలో చూస్తున్నారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి గేమ్స్ ఆడేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ. చాలా బాగుంటుంది చూడ్డానికి. అక్కడే వంక అని చెప్పాను కదండి, వంక దగ్గర వాటర్ ఉన్నాయి. వాటర్లో మంచిగా పిల్లలు వాటర్లోకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఏజ్ల వారీగాను గేమ్స్ పెడతారండి ప్రతి ఒక్కరికి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. చిన్నపిల్లలకి ఏజ్ల ప్రకారంగా, క్లాసుల ప్రకారంగా ఒక్కొక్కరిని తీసుకొని అందరిని నిల్చోబెట్టి గేమ్స్ పెడతారు. ఫస్ట్ వచ్చి రన్నింగ్ రేస్ అండి. క్లాసుల ప్రకారంగా అందరిని నిల్చోబెట్టి రన్నింగ్ రేస్ పెడతారు. వీడియోలో చూస్తున్నారు కదా, పిల్లలు అసలు మామూలు ఎగ్జైట్మెంట్గా ఉండరు. అసలు ఏమి ఇంట్రెస్ట్గా పరిగెడతారంటే కింద పడ్డ దెబ్బలు తగిలినా అసలు పట్టించుకోరు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అటుపక్క అబ్బాయిలకి పెట్టారు, ఇటుపక్క అమ్మాయిలకి రన్నింగ్ రేస్ అనేది పెట్టారు. చూడండి, అమ్మాయి కింద పడిపోయింది. ఎవరో ఒకరు ఖచ్చితంగా గేమ్లో ఖచ్చితంగా కింద పడతారండి. ఏజ్ల ప్రకారంగా ఫస్ట్ చిన్నపిల్లలకి, తర్వాత కొద్దిగా 6th, 5th, 7th అట్లా, తర్వాత మళ్ళీ కొంచెం ఇంటరు, తర్వాత పెళ్ళైన వాళ్ళకి, అట్లాగా ఏజ్ల ప్రకారంగా అందరికీ రన్నింగ్ రేస్ పెడతారండి. అబ్బాయిలకును అమ్మాయిలకును. కింద పడ్డ కూడా పట్టించుకోరండి ఎవ్వరే కానీ. చూడండి, ఇక్కడ అమ్మాయిలకి కొద్దిగా 15, 14 ఇయర్స్ అమ్మాయిలకి రన్నింగ్ రేసు, తర్వాత పెళ్ళైన వాళ్ళకి రన్నింగ్ రేసు బాగుంటుందండి చూడ్డానికి మాత్రం. లైవ్లో చూస్తే మాత్రం ఈ రన్నింగ్ రేసు కింద పడుతూనే ఉంటారు. ఎవరో ఒకరు ఖచ్చితంగా కింద పడతారండి. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా కింద పడతారు. తర్వాత లాంగ్ జంపు వీడియోలో చూస్తున్నారు కదా, పిల్లలకు చిన్నపిల్లలకి లాంగ్ జంపు అందరూ పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలకు కూడా లాంగ్ జంప్ పెట్టారండి. చిన్నపిల్లలకి అయితే చాలా ఇంట్రెస్ట్ అండి గేమ్లు ఆడాలంటే మాత్రము. ఎందుకంటే బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ప్రైజులు వస్తాయి కదండి, ఆ ప్రైజ్ ఏదో ఎంత ఆనందమో. చిన్న ప్రైజ్ ఇచ్చిన నాకు ప్రైజ్ వచ్చిందని చాలా సంతోషపడతారు. చిన్నప్పుడు నేను కూడా బాగా ఈ గేమ్లలో పార్టిసిపేట్ చేసేదాన్నండి. కాకపోతే పెళ్ళైన తర్వాత గేమ్స్లో అసలు పార్టిసిపేట్ చేయలేకపోతున్నా. ఎందుకంటే నా కొడుకు చిన్నపిల్లోడు కాబట్టి. చిన్నప్పుడు నేను బాగా ఆడేదాన్ని గేమ్స్. ఇక్కడ వంక అండి, మా ఊరు వంక చాలా బాగుంటుంది. ఈ వంకలోకి వచ్చి నీళ్ళలో ఆడుకొని, పక్కనే వంకలో పువ్వులు ఉంటాయండి, పువ్వుల చెట్లు. ఆ పువ్వులు తెంపుకొని బాగా ఆనందంగా ఆడుకునే వాళ్ళము. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఏజ్ల ప్రకారంగా లాంగ్ జంప్ అనేది పెడుతున్నారు. తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళకి కబడ్డీ గేమ్ అండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి కబడ్డీ గేమ్ అనేది. అబ్బాయిలది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాళ్ళు ఇరుగ్గొట్టుకోవడం కానీ, కింద పడడం కానీ, దెబ్బలు తగలడం కానీ చాలా బాగుంటుంది గేమ్ అనేది. చూస్తే మాత్రం లైవ్లో చూస్తే మాత్రము అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి కబడ్డీ గేమ్. అబ్బాయిలది మాత్రము ఎట్లా కొట్టుకుంటారంటే అట్లా కొట్టుకుంటారు, ప్రాణాలు పెట్టి ఆడతారండి కబడ్డీ గేమ్ మాత్రం. అసలు వీడియోలో మీకు అరికి అనిపిస్తాయి, వినండి. తర్వాత ఇది తాడు లాగే ఆట అండి. అసలు ఇదైతే చేతులు అయితే ఎర్రగా కందిపోతాయండి. అయినా కూడా తాడు అనేది అస్సలు, ఈ థ్రెడ్ అనేది అస్సలే వదిలిపెట్టరండి. అసలు నేను ఈ గేమ్ ఆడానండి, చేతులు అయితే ఎర్రగా కందిపోతాయి. అసలు మామూలుగా కందిపోయి చేతులు అనేది. చూడ్డానికి సింపుల్గా కనిపిస్తుంది కానీ గేమ్ చాలా చాలా అంటే చాలా కష్టమండి గేమ్ అనేది. ఎందుకంటే అది మోక్ అనేది చాలా లావు ఉంటుంది. ఇట్లా పట్టుకొని లాగుతుంటే చేతులు అనేవి వాళ్ళు కందిపోతాయి, మామూలుగా కందిపోయి. తర్వాత అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత చేతులు ఉంటాయి ఎర్రగా వాసిపోయి ఉంటాయండి. అయినా సరే లాగుతూనే ఉంటారు. ఎందుకంటే గేమ్ అనేది గెలవాలి. గెలిస్తే మరీ ఎక్కువ ప్రైజ్లు ఏమంటుందో కానీ ఎంజాయ్ చేస్తారండి. గేమ్ అనేది బాగా ఎంజాయ్ చేస్తారు. నేను గెలవాలని కసిగా ఆడతారండి ప్రతి ఒక్కరు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. గెలిస్తే మాత్రం మామూలు ఆనందం ఉండదండి జనాలకి. తర్వాత ఇటు పక్క అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మాయిలకి అన్ని గేమ్స్ నేను చూపించలేకపోయాను కానీ కొన్ని గేమ్సే చూపించాను. అటుపక్క అబ్బాయిలకి తాడులాగే ఆట అయిపోయిన తర్వాత ఇటుపక్క అమ్మాయిలకి కబడ్డీ పెడుతున్నారండి. ఇక్కడ మిడిల్ ఏజ్ అమ్మాయిలకి కబడ్డీ చాలా బాగా ఆడతారు పిల్లలు కూడా.
చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఆట. మేము గానీ ఫస్ట్ పిల్లలు గానీ, పెద్దలు గానీ గేమ్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి వీడియోలో చూస్తున్నారు గదా! కబడ్డీ గేము. మాక్సిమం 10థ్ క్లాస్ వయసు పిల్లలండి వీళ్ళందరూ. తర్వాత గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి. ఖచ్చితంగా ప్రైజ్ కోసము పిల్లలు ఆరాటం చూడండి అసలు. అబ్బాయిలు చాలా తక్కువ కనిపిస్తారు. ఎందుకంటే అబ్బాయిలంతా అటుపక్కుంటారు. అమ్మాయిలు మాత్రము ప్రైజులు తీసుకోవాలి. నాకు ప్రైజొచ్చింది, నాకు ప్రైజొచ్చిందని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటారు ఒక్కొక్కరు తీసుకోవడానికి. ఏ ప్రైజ్ అయినా సరే నాకు ప్రైజొచ్చిందని చెప్పుకోవడంలో ఆనందం మామూలుగా ఉండదండి. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇలాగా ఎక్కువ ఆనందపడ్డాను కాబట్టి వాళ్ళ గురించి తెలుస్తుంది. మీరు గూడా ఇంతేనా ఫ్రెండ్స్? మీకేదైనా ఆటలో గెలిస్తే ప్రైజొస్తే ఇలానే సంతోషపడతారా? కామెంట్ జేయండి. చూడండి వీడియోలో చూస్తున్నారు గదా! గెలిచిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ అనేది ఇస్తున్నారు. ప్రైజులు గూడా మంచిగానే ఇస్తారండి. మళ్ళీ చిన్న చిన్న ప్రైజులు వేస్ట్‌వి గూడా ఇవ్వరు. ఇంటికి పనికొచ్చే సామాన్లే ఇస్తారు. నాకు చిన్నప్పుడైతే మంచిగా ఒక 4, 5 ప్లేట్లు వచ్చుంటాయండి. ఎక్కువగా అప్పుడు ప్లేట్లు ఇచ్చేవాళ్ళు. ప్లేట్లు, గిన్నెలే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే కొద్దిగా మార్చారు. క్యారీ బాక్సులు ఇలాగే ఇస్తున్నారు. వీడియోలో చూస్తున్నారు గదా! ఎక్కువ శాతం మంది అమ్మాయిలే కనిపిస్తున్నారు. ఎందుకంటే ముందు అమ్మాయిల తర్వాతే అబ్బాయిలకిస్తారు. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకప్పుడు మా స్కూల్ దగ్గర చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం చర్చ్ ముందరే చేస్తున్నారు. గేమ్స్ అనేవి లైవ్‌లో చూస్తే మాత్రం చాలా బావుంటాయండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు జనాలు మాత్రము. ఎవ్రీ ఇయర్ చేస్తారండి ఇలానే మా ఊర్లో క్రిస్మస్ సంబరాలనేవి. ఇంకా ఇప్పుడు జనాలనేవాళ్ళు తక్కువైపోయారు గానీ, ఒకప్పుడైతే ఇంకా చాలా ఎక్కువొచ్చేవాళ్ళు. అసలు చీకటి 7:30 అవుతున్న గేమ్స్ అనేవి ఇంకా జరుగుతూనే ఉండేవండి. ఇప్పుడు జనాలనేవాళ్ళు తక్కువయిందనా కొద్దిగానే టైం పడుతుంది. లేకపోతే ఒకప్పుడు చాలా ఎక్కువ సేపు పెట్టేవాళ్ళు. తర్వాత ఈ గేమ్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాక డాన్స్ ప్రోగ్రామ్‌లు గూడా ఉండేవండి నా చిన్నప్పుడైతే. ఇప్పుడు ఈ బిజీ లైఫ్‌లో ఎవరికి అంత ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం వల్ల చేస్తలేరు. ఇవి కండక్ట్ చేస్తలేవు. కండక్ట్ చేస్తలేరు డాన్స్‌లనేవి. లేకపోతే డాన్స్‌లు గూడా ఉండేవి. ఈ ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఇంకెవరింటికి వాళ్ళు ఎళ్ళిపోతారండి. చాలా ప్రైజులనేవి చాలా ఎక్కువుంటాయండి. చాలా ఎక్కువ ఇస్తారండి. గేమ్స్ గూడా బాగా ఎక్కువ పెడతారు. ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేయాలనేదే ముఖ్య ఉద్దేశము. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనేలాగా గేమ్స్ అనేవి చాలా ఎక్కువ పెడతారు. లాంగ్ జంపు, కబడ్డీ, ఇట్లా తాడు లాగే ఆట, తర్వాత వాలీబాలు, క్రికెటు, తర్వాత పిల్లలకి రన్నింగ్ రేసు ఇట్లా చాలా గేమ్సే పెడతారు. తర్వాత గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేస్తారు. ఆ పిల్లలు ప్రైజులతోటి చాలా అంటే చాలా మామూలు ఆనందం ఉండదండి. వాళ్ళ మొఖంలో ఒక చిన్న ప్రైజ్ వచ్చినా సరే చాలా ఆనందంగా ఉంటుంది. అందరూ ప్రైజులు తీసుకొని అబ్బాయిలు చూడండి. అబ్బాయిలు అసలు ఏం ఆనందపడుతున్నారో ప్రైజులొచ్చాయని. చాలా బావుంటుందండి ఈ వీడియో అనేది. ప్లీజ్ ఖచ్చితంగా చూడండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో ప్లీజ్ అండి. ఒక్కొక్కరి మొఖాల్లో చూడండి ఏమి ఆనందం ఉందో అసలు.